చిత్తూరు వైసీపీ హయాంలో గోశాల ఘోరాలు, వైసీపీ ప్రభుత్వ హయాంలో టీటీడీ గో సంరక్షణ శాలల్లో జరిగిన ఘోరాలు అన్ని ఇన్ని కావు. ప్రభుత్వ వైపు ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, టీటీడీ బోర్డు సభ్యుడు వైద్య శాంతారాం, ఏపీఎస్ఆర్టీసీ వైస్ చైర్మన్ పిఎస్ మునిరత్నం చనిపోయిన ఆవులు దూడలను నిర్దాక్షిణ్యంగా చెత్తబుట్టల్లో పారేశారు. చాలా చోట్ల గోవులు లేకుండానే దాణా కొనుగోలు అంటూ భారీ ఎత్తున అవినీతి చేసి పందికొక్కు మాదిరి బొక్కి తిన్నారు. శ్రీనివాస సేవా సమితి సేవ్ ఫౌండేషన్కు సేంద్రియ పదార్థాలు సరఫరా చేసే వ్యక్తి స్వయంగా తాను ఆర్గానిక్ నెయ్యి ఇవ్వలేదని విజిలెన్స్ అధికారులకు చెప్పాడంటే గత ప్రభుత్వపు దరిద్రపు పాలన ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. రివర్స్ టెండరింగ్ పేరిట సామర్థ్యం లేని వైష్ణవి డైరీకి 14 లక్షల లీటర్ల కాంట్రాక్ట్ ఇచ్చి స్వామివారి ప్రసాదాలను కల్తీ చేశారు. దీనికోసం 5 కోట్ల రూపాయల వైష్ణవి డైరీకి తగలబెట్టారు. హిందూ దేవాలయంలో దేవుడు మాదిరి మొక్కే హిందువులు మనం. అట్లాంటి దానిపైన మీరు దుష్ప్రచారాలు చేయడం చెడ్డగా భావిస్తూ దయచేసి దీనిపైన అట్లాంటిది మానుకోండి. లేదనుకుంటే మొన్ననే ఇంకొక మాట కూడా చెప్పాను, నా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంది, నేను రాజీనామా చేస్తాను, నేను రాజకీయాలు వదిలేస్తానని. ఖబర్దార్ రా, చూస్తాం నిజంగా నువ్వు చెప్పింది ఏమన్నా జరిగింటే నేను ఈరోజు తిరుపతి దేవస్థానం బోర్డు మెంబర్గా కూడా నేను రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నాను తప్ప ఏ ఒక్క సంఘటన, చెడ్డ సంఘటన మా బోర్డు వచ్చినప్పటి నుండి, మా తెలుగుదేశం పార్టీ వచ్చినప్పటి నుండి ఏది జరగలేదని మేము నిష్పక్షపాతంగా చెప్తున్నాం. థ్యాంక్ యూ. ఓం నమో. మొన్న ఈ మధ్య మాజీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి గారు తిరుపతి దేవస్థానం గోశాలలో సుమారు 100 ఆవులు చనిపోయిందనడం ఆశాస్పదంగా ఉంది. ఎందుకంటే వాళ్ళ ప్రభుత్వంలో చేసిన ఘోరాలు అన్నీ ఇన్ని కావు. అప్పుడు ఎన్ని గోవులు చనిపోయింది, ఎన్ని చిన్న దూడలు చనిపోయింది, ఆ దూడల్ని వాళ్ళు మామూలుగా చెత్త కుప్పలో వేసిండేది ఎన్ని చెదిగింది అన్నీ కూడా మా దగ్గర రికార్డులు ఉన్నాయి. ఈరోజు ప్రతి ఆవు వయసు అయిన తర్వాతనో లేకపోతే అనారోగ్యంగా ఉన్నప్పుడు చనిపోవడం కామన్. దాన్ని కూడా ఈ కరుణాకర్ రెడ్డి గారు, ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వాళ్ళు టీడీడీ పైన అసత్య ప్రసారాలు చేస్తున్నారు. ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు తిరుపతి దేవస్థానం ప్రపంచవ్యాప్తంగా హిందువులకు ప్రఖ్యాతిగాంచిన దేవస్థానం. ఆ దేవాలయాన్ని వీళ్ళు వైఎస్ఆర్సీపీ నాయకులు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు పైన ఏమి విమర్శ చేయడానికి ఏది దొరకలేదు కాబట్టి ఈరోజు ఒక్క తిరుపతి దేవస్థానాన్ని హిందూ మనోభావాలు దెబ్బతీయాలని ఒకే ఒక కారణంతో ప్రతి చోట ప్రతిరోజు ఏదో ఒక ఇష్యూ పెట్టుకొని ఈ కరుణాకర్ రెడ్డి కానీ ఈ వైఎస్ఆర్సీపీ లీడర్స్ కానీ టీడీడీని హిందూ మనోభావాలను దెబ్బతీసే విధంగా మాట్లాడుతున్నారు. ఇది ఎంతవరకు సమంజసమని అడుగుతున్నాను. అన్యాయంగా, అక్రమంగా, అనవసరమైన అసత్యాలు చేసి ఇచ్చేయటం, మీరు అందరి మనోభావాలు, ఎవరైతే వెంకటేశ్వర స్వామిని నమ్ముతారో వాళ్ళందరి మనోభావాలు దెబ్బతీసే విధంగా ప్రవర్తించారనేది ఒక్కసారి కరుణాకర్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోవాలి. సోదరులు టీటీడీ బోర్డు మెంబర్ చెప్పినట్టు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారు సతీమణి, ఆవిడ అన్యమతానికి చెందిన వ్యక్తి అయినా కూడా శ్రీవారి మీద విశ్వాసం, ఆమె మొక్కు చెల్లించుకోవడానికి వస్తే డిక్లరేషన్ మీద సంతకం పెట్టి నాకు శ్రీవారి మీద విశ్వాసం ఉందని చెప్పి సంతకం చేసి వెళ్ళి తలనీలాలు సమర్పించి దర్శనం చేసుకొని అన్నదాన కార్యక్రమంలో పాల్గొనటం మనం చూసాం. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఎక్కడి నుంచైనా దిగొచ్చాడో మాకు తెలియదు, భూలోకం నుంచి కాకుండా ఇంకేదన్నా లోకం నుంచి. ఈరోజు కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామి దగ్గర దర్శనానికి వస్తూ కూడా కనీస ధర్మాన్ని, హిందువుల మనోభావాల్ని, టీటీడీ బోర్డు యొక్క నియమాల్ని పాటించకుండా ఒక్క రోజైనా డిక్లరేషన్ మీద సంతకాలు పెట్టి వచ్చారా దర్శనానికి? ఇదే మీ యొక్క నిబద్ధతకి మనకి ఎంతకన్నా ఉదాహరణ ఇంకోట్లేదు. అట్లాగే శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించాలంటే ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి సతీ సమేతంగా వచ్చి పట్టు వస్త్రాలు సమర్పించేటటువంటి సాంప్రదాయం కొన్ని సంవత్సరాలుగా, ఎన్నో సంవత్సరాలు. మరి ఒక్కరోజు మీరు మీ సతీమణి గారితో కలిసి వచ్చి
వస్త్రాలు. ఇది మీ యొక్క నమ్మకానికి, వెంకటేశ్వర స్వామి మీద, ఆయన మీద ఉన్నటువంటి భక్తికి ఇంతకన్నా నిదర్శనం ఇంకోటి లేదు. మేము మళ్ళీ కూడా చెప్తున్నాం, ఇక్కడ తిరుపతి దేవస్థానం తరఫున పార్టీ అలాగే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గోశాల నిర్వహణలో పూర్తి పారదర్శకంగా అన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ప్రక్షాళన చేయడానికి ఒక్కొక్కటిగా మొదట లడ్డు నాణ్యతను పెంచాలనే దీన్ని చూస్తే ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఆవు నెయ్యిని కలుపుతో జరిగిందని రిపోర్ట్స్ వస్తే ఇమీడియట్గా మా చంద్రబాబు నాయుడు గారు దానిపైన తక్షణం చర్యలు తీసుకొని మంచి నెయ్యి ఇచ్చి మంచి అన్న ప్రసాదాలు పెట్టి సామాన్య భక్తులకు దర్శన భాగాలు కల్పించాలనేసి చంద్రబాబు నాయుడు ఒక్కొక్కటిగా తిరుమల తిరుపతి దేవస్థానం ప్రక్షాళన చేస్తున్నాడు. ఈరోజు చంద్రబాబు నాయుడు మా బిఆర్ నాయుడు గారి అధ్యక్షతన జరుగుతున్న మంచి కార్యక్రమాలను చూసి ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు ఓర్చుకోలేక ఏదో ఒక విధంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల మనోభావాలు దెబ్బతీయాలని మాట్లాడుతున్నారు. వీరు చేసిన పాపాలు అన్నీ కావు. గత 5 సంవత్సరాల్లో ఈ కరుణాకర్ రెడ్డి హయాంలో టికెట్లు కుంభకోణం ఎన్ని జరిగిందని నేను అడుగుతున్నా. ఎన్ని వేల కోట్లు మీరు సంపాదించారని అడుగుతున్నా. ఈ మినిస్టర్ వైఎస్ఆర్సీపీ మినిస్టర్ రోజా కానివ్వండి, కరుణాకర్ రెడ్డి కానివ్వండి, మిగతా వారి బృందం మొత్తం టికెట్లు వ్యాపారం చేయడం జరిగింది. అదే మా చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ఏ యొక్క అసాంఘిక కార్యక్రమాలు జరగకూడదనే ప్రతి ఒక్క బోర్డు మెంబర్కి కానీ బోర్డుకి కానీ వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఈ రోజు వచ్చిన బోర్డు చరిత్రలో కనీ విని రీతిలో ఎక్కడ కరప్షన్ లేకుండా మా బిఆర్ నాయుడు అధ్యక్షుడు జరుగుతుంది. కాబట్టి దీన్ని ఏదో విధంగా భ్రష్టు పెట్టేయాలని చూస్తున్నారు. ఇది భగవంతుడు ఆ వెంకటరమణ స్వామి చూస్తున్నారు. మీకు మంచి జరుగుదని మరొకసారి చెప్తున్నాను అన్నాడు. 2000 మంది ఉద్యోగస్తులు మా వాళ్ళు ఉన్నారు. ఎంత దౌర్భాగ్యం అండి ఇది. ఒక్క తిరుమల తిరుపతి దేవస్థానంలో చేసే ఉద్యోగస్తుల్ని మా వాళ్ళు అనడం ఎంతవరకు సమంజసం ఇది? అక్కడ ఉన్న వాళ్ళు భక్తులకు సేవ చేసేవాళ్ళుగా ఉంటారు. భగవంతునికి సేవ చేసేవాళ్ళు పొదువు దీనిగా ఉంటారు, నార్మల్గా ఉంటారు. కానీ పార్టీలతో సంబంధం లేకుండా ఉండాల్సిన ఉద్యోగస్తుల్ని 2000 మంది నా వాళ్ళు ఇంటెలిజెన్స్ వాళ్ళని చెప్పడం ఆశాస్పదంగా ఉంది. నేను ఉద్యోగస్తులు కూడా చెప్తున్నా, దయచేసి మనం చేస్తున్నది దేవుడి సేవ. ఈరోజు దేవుడికి సంబంధించి ఈరోజు దేవుడి తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ప్రతిష్ట దిగదార్చే విధంగా ఈ ఉద్యోగస్తులు కూడా నేర్చుకోవద్దని చెప్తున్నా. మనకు తిరుమల తిరుపతి దేవస్థానం ముఖ్యం, పార్టీలు ముఖ్యం కాదని మన ఉద్యోగస్తులందరికీ కూడా నేను చెప్తున్నాను. కాబట్టి ఉద్యోగస్తులు కూడా ఏదైనా సమస్యలు ఉంటే మీ పై అధికారులకు చెప్పండి. పై అధికారులు వాళ్ళ చర్యలు తీసుకుంటారే తప్ప రాజకీయ నాయకులతో సంబంధం పెట్టుకోవద్దండి. ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు గోవులు చంపేశారని మాట్లాడుతున్నారు. మీరు గోవులు చంపడమే కాదు, గోపురాలను కూల్చేశారు మీరు వైఎస్ఆర్సీపీ నాయకులు. ఎన్నో దేవాలయాల్లో విగ్రహాలు పగలగొట్టారు. అప్పుడు మీరేం చేస్తున్నారని అడిగాను నేను. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఏ ఒక్క కార్యక్రమానికి పోయినా, కళ్యాణోత్సవాలకు పోయినా, ఒంటిమిటికి పోయినా దీన్ని హిందూ సాంప్రదాయం ప్రకారం వాళ్ళ భార్యను పిలుచుకొని ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం కానివ్వండి సాంప్రదాయంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారు. నీ చరిత్రలో 5 ఏళ్ళ చరిత్రలో ఎప్పుడైనా సరే నీ భార్యని పిలిచిండే చరిత్ర ఎప్పుడైనా ఉందా అని అడుగుతున్నాను ఈ జగన్మోహన్ రెడ్డిని. అంటే నీకు హిందూ ధర్మం అవసరం లేదు, హిందూ ధర్మాన్ని దారుణం చేయాలనేసి ప్రతి ఒక్క విషయాన్ని చూసి నువ్వు రాజకీయం చేస్తున్నావు. జగన్మోహన్ రెడ్డి నువ్వు కానీ కరుణాకర్ రెడ్డి నువ్వు చేసిన పాపాలు అంతా ఇంత కాదు. ఆ భగవంతుడు దగ్గరలో నిన్ను శిక్షించే టైం దగ్గరలో ఉంది. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. దయచేసి దేవుడి దగ్గర రాజకీయాలు చేయొద్దండి. చేయాలనుకుంటే డైరెక్ట్గా రండి, చేస్తాం అంత తప్ప దేవుడి దగ్గర రాజకీయాలు చెప్తే లబ్ధి పొందాలని చూశారంటే మొన్న 11 సీట్లు వచ్చింది, రేపు సింగిల్ డిజిట్ 1 సీట్ వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. కాబట్టి దయచేసి మరొకసారి చెప్తున్నా, గోవుల విషయం కరుణాకర్ గురించి ఒకటి చూసాం మీడియాలో. చిరుతపుల్లో నడక మార్గంలో వస్తున్నాయంటే
భక్తులందరికీ కర్ర ఇచ్చి తలా ఒక కర్ర ఇచ్చి కర్రనా కర్రెడ్డి అని చెప్పనేసి అప్పుడు పేపర్లో కూడా మనం స్టేట్మెంట్లు చూడటం జరిగింది. అంటే దానికి సంబంధించి చర్యలు తీసుకోమంటే టీటీడీ చైర్మన్గా ప్రెస్ మీట్ పెట్టి మరి చాలా ఆశ్చర్యకరంగా అనిపించింది. ప్రెస్ మీట్ పెట్టి భక్తులందరికీ తలా ఒక కర్ర ఇస్తున్నాం అంటే వచ్చేది ఏమన్నా ఒక లేకపోతే ఇంకో పిల్లో ఎట్లాంటిదైతే కర్ర ఇచ్చి ఏదన్నా చేస్తే సరే అనుకోవచ్చు. చిరుత పుల్లు వస్తున్నాయంటే కర్ర ఇచ్చాం భక్తుల కోసం అని చెప్పి తలా ఒక కర్ర ఇస్తున్నాం అని చెప్పి అంత బాధ్యతారహితంగా ప్రవర్తించిన వ్యక్తి టిక్కెట్ల దగ్గర నుంచి ఆఖరికి అక్కడ పూలమ్మే తట్టల వాళ్ళ దగ్గర నుంచి రమారమి రోజుకు 5 లక్షల రూపాయలు వాళ్ళు వసూలు చేసిన సంగతి మీడియాల్లో కానీ తిరుపతిలో కానీ ఎక్కడ చూసినా కూడా మనం ఆ రోజుల్లో విన్న సంగతి. సో అటువంటి వ్యక్తి ఈరోజు అనవసరంగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నో రకాలుగా టీటీడీని ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారికి ఇలవేల్పు వెంకటేశ్వర స్వామి ఆయన అంటే అత్యంత విశ్వాసం ముఖ్యమంత్రి గారికి ఉంది. అందుకని రాగాలనే అధికారంలోకి రాగానే వెంటనే తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ప్రక్షాళనకి చర్యలు తీసుకుంటూ అన్ని రకాలుగా గత ప్రభుత్వ హయాంలో బోర్డులో జరిగిన అవినీతి మీద కావచ్చు, అక్రమాల మీద కావచ్చు మనం అందరం చూసాం. ఆఖరికి లడ్డులో వాడే నెయ్యిలో వాళ్ళు చేసినటువంటి దుర్మార్గాలు చూసాం. ఇట్లా ఎన్నో రకాలుగా ఉన్న వాటన్నిటి మీద ప్రక్షాళన చేస్తూ ఇక్కడున్న మీడియా సోదరులు కూడా చెప్పాలి, లడ్డు క్వాలిటీ అనేది టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ విధంగా మారింది, అక్కడ ఉచిత అన్నదానంలో కూడా ఏ విధంగా క్వాలిటీ అయిన రైస్ దగ్గర నుంచి మిగతా అన్నీ కూడా ఎంత అద్భుతంగా పెడుతున్నారు. భక్తులు క్యూ లైన్లో వెళ్ళే భక్తుల కోసం ఎటువంటి ఏర్పాటు చేస్తున్నారు, అవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. అంత నిబద్ధతతోటి చంద్రబాబు నాయుడు గారు టీటీడీని నిర్వహిస్తూ ఉన్నారు. చైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన బిఆర్ నాయుడు గారు కూడా గొప్ప వ్యక్తి, ఒక మీడియా సంస్థ అధినేతగా స్వామివారి మీద అత్యంత విశ్వాసపాత్రుడిగా ఉంటూ సేవ చేసుకునే భావంతో ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నారు. మనందరం గత 3-4 రోజులుగా చూస్తున్నాం, వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్గా పనిచేసినటువంటి భూమన కరుణాకర్ రెడ్డి గారు. ఈ పేరు మనమందరం గత 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో చాలాసార్లు విన్నాం. వెంకటేశ్వర స్వామి అంటే అందరికీ ఒక చాలా నమ్మకమైన స్వామి, చాలా విశ్వాసంతో కూడుకున్న స్వామి. ప్రపంచ దేశాల నుంచి కూడా ఎంతోమంది భక్తులు, భారతదేశంలోనే కాదు ప్రపంచ దేశాల నుంచి కూడా వచ్చి తిరుమలకు వచ్చి వాళ్ళ మొక్కులు చెల్లించుకోవటం కానీ స్వామివారి ఆశీస్సులు తీసుకోవటం అనేది మనకి జరుగుతూ ఉంటుంది, మనం చూస్తూ ఉన్నాం. అయితే అటువంటి తిరుమల తిరుపతి దేవస్థానానికి చైర్మన్గా చేసిన వ్యక్తి వాళ్ళ హయాంలో ఎన్ని అవినీతి అక్రమాలు అన్యాయాలు ట్రస్ట్ దాని తరపున ఇచ్చే 10,000 రూపాయల టికెట్లో కూడా ఎన్ని కోట్ల రూపాయల కుంభకోణం, సాఫ్ట్వేర్ మార్చి మరి ఎన్ని కోట్ల రూపాయల కుంభకోణం చేశారో మనం చూసాం. అట్లాగే పరకామణి నుంచి ఒక ఎంప్లాయ్ 200 కోట్ల రూపాయలు విలువైనటువంటి నగలు కానీ మిగతావన్నీ కూడా తీసుకెళ్లారని చెప్పనేసి మనం చూడటం జరిగింది. ఇట్లా ఒకటి కాదు, వాళ్ళ రాజకీయ కోసం తిరుమల దేవస్థానాన్ని ఒక రాజకీయ కేంద్రంగా చేసి ఏ విధంగా వాడుకున్నారో కూడా మనం చూసాం. అటువంటి వ్యక్తులు ఈరోజు తిరుమల గోశాలలో ఆవులు చనిపోయినని చెప్పనేసని, అంటే మసిగుడ్డ కాల్చి మొహాన వేసినట్టు ఒక తప్పుడు స్టేట్మెంట్ ఇచ్చేసి దాని మీద మీరు రగడ చేసి హిందువుల మనోభావాలు అలాగే స్వామివారి భక్తుల మనోభావాలు ఏ విధంగా దెబ్బతీస్తున్నారో
గత 3 రోజులుగా మనం చూస్తా ఉన్నాం. హయాంలో మూగ జీవాలపై జరిగిన దారుణాలపై కూడా విచారణ జరుగుతుంది. సాధారణంగా ప్రతి నెల 15 ఆవులు అనారోగ్యం, వృద్ధాప్యం వల్ల చనిపోతే 2024లో మొత్తం 179 ఆవులు మరణించాయి. 2025 జనవరి మార్చి మధ్య 2700 మంది గోవులు ఉంటే గోవుల్లో 43 మాత్రమే మరణించాయి. ఇది రికార్డు. అట్లాగే దళారీ రాజకీయాలు ఆపారు. దానా సప్లైలో కానీ చేస్తున్న అవినీతిలో కానీ కుళ్ళిపోయిన దానా, చెడిపోయిన దానాన్ని అటువంటిది కాకుండా మంచి దానాన్ని, నాణ్యమైన దానాన్ని గోవులకి అందజేయటం జరుగుతూ ఉంది. వైసీపీ 30 మంది పైసలు దళారుల్ని బ్లాక్ చేసి మరి కంప్లీట్గా అన్ని రకాలుగా భక్తులకి సేవలు నేరుగా అందించేటటువంటి వసతి ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే తరిగొండ వెంగమామ అన్నప్రసాద కేంద్రంలో నాణ్యత లేని బియ్యం వాడేవాళ్ళు. మనం అందరం కూడా అప్పుడు మీడియాలో కూడా చూసాం. ఇప్పుడు కంప్లీట్గా రుచికరమైన నాణ్యమైన బియ్యాన్ని వాడుతూ రుచికరమైన ప్రసాదాన్ని అందించడం జరుగుతుంది. శ్రీవారికి సేంద్రియ పదార్థాలతో నైవేద్యం అంటే మనం చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా చెప్తున్నారో న్యాచురల్ ఫార్మింగ్ ద్వారా చేసినటువంటి ప్రసాదాన్ని ఇచ్చేయటం జరుగుతోంది. 3 కోట్ల విలువైన పదార్థాలు విరాళంగా స్వీకరించి 8 కోట్ల విలువైన పాస్ పుస్తకాలు కూడా వాళ్ళకి ఇవ్వటం జరిగింది. కూటమి ప్రభుత్వంలో వచ్చిన 3 నెలల్లో గోశాలలో 50 గతంలో తిరుపతి గో సంరక్షణశాలలో రోజుకి 450 లీటర్ల పాల ఉత్పత్తి జరుగుతుంటే ఇప్పుడు అది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 762 లీటర్లకి పెరిగిందంటే గోశాల ఎంత సమర్థవంతంగా వాటికి మంచి దానాన్ని అందించి ఎంత ప్రొడక్షన్ అనేది, మిల్క్ ప్రొడక్షన్ అనేది రావడం జరుగుతూ ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా మేము నిరూపించడానికి సిద్ధంగా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారికి, అలాగే భూమన కరుణాకర్ రెడ్డి గారికి, ఇతర వైఎస్ఆర్సీపీ నాయకులకు కూడా ఈ సందర్భంగా సవాల్ విసురుతున్నాం. ఇవి నిరూపించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మేము నిరూపించలేకపోతే ఎటువంటి నిర్ణయానికైనా సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ, నిరూపించలేకపోతే మీరు రాజకీయాల నుంచి తప్పుకొని వెంకటేశ్వర స్వామికి తిరుమలలో క్షమాపణ చెప్పి వెళ్లాల్సిన పరిస్థితి ఉంటుందని తెలియజేసుకుంటూ, ఇప్పటికైనా భక్తుల మనోభావాలు, హిందువుల మనోభావాలు దెబ్బతినకుండా తినేటటువంటి మాటలు మాట్లాడకుండా గౌరవప్రదమైన రాజకీయాలు చేస్తే బాగుంటుందని మరొకసారి హెచ్చరిస్తూ సెలవు.